ఆగస్టు 11వ తేదీ నల్గొండ జిల్లాలోని కొండెమల్లిపల్లె గ్రామంలో నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి హత్యకు నిరసనగా ఈరోజు మనం కలెక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా ఇంతమంది ఉపాధ్యాయులతో చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఈ ఉపాధ్యాయ వృత్తి చేయాలంటే చాలా భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మొన్న తల్లి మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే పిల్లవాడు కొట్టి చంపడము, నిన్న గురువు వాళ్ళ ప్రవర్తన గురించి తల్లితోని డిస్కస్ చేస్తే ఉపాధ్యాయురాలను ప్రిన్సిపల్ను చంపడము, ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల ఈరోజు సమాజంలో భయాందోళనకు గురవుతూ ఉన్నారు. కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఒక ప్రత్యేక చట్టాన్ని ఉపాధ్యాయుల రక్షణకు, అదేవిధంగా విద్యాసంస్థల పరిరక్షణకు ఖచ్చితంగా ఒక ప్రత్యేక చట్టం రావాలి. అంతేకాకుండా సమాజంలో మార్పు తీసుకొచ్చేటందుకు సబ్జెక్టులలో కూడా కొంత చేంజ్ అనేది మన సంస్కృతిని డిసిప్లిన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే పుస్తకాలలో 100కు 100 మార్కులు వచ్చిన వానికి సంస్కారం లేకపోతే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఖచ్చితంగా డిసిప్లిన్ మీద, సంస్కృతి మీద కూడా కొంత ఆలోచన చేయాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. వాటిని మన తెలంగాణ రాష్ట్రంలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. వేరే రాష్ట్రాలలో కూడా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక 10 డిమాండ్స్తోని ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. ఆ రూపారెడ్డి గారి కుటుంబానికి న్యాయం జరగాల. అంతేకాకుండా వారిని ఎవరైతే హత్య చేసినారో మైనర్లని చూడకుండా కూడా ఒక సమాజానికి కఠినంగా శిక్షిస్తే సమాజంలో విద్యార్థులు ఇలాంటి తప్పులు చేయకుండా కూడా భయభ్రాంతులకు గురై కొంత ఉంటారు. గతంలో మనం చూసినాం, మనం చిన్నపిల్లగాళ్ళకు ఉన్నప్పుడు టీచర్ చిన్నగా దెబ్బేసినా కూడా మారినాం, భయపడ్డాం. ఈరోజు అట్లా లేదు. మేము చిన్నగా ముట్టుకుంటేనే సోషల్ మీడియాలో ఎర్రగైందని పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కొంచెం ఉపాధ్యాయులకు, ప్రైవేటు పాఠశాలలకు కొంత విద్య నేర్పే విషయంలో కానీ, వాళ్ళను డిసిప్లిన్ సిస్టంలో పెట్టే విధంలో కానీ కొంత మనకు వెసులుబాటు అనేది అవసరం. కొంత ప్రభుత్వం కూడా కఠినమైన నిబంధనలు కాకుండా ఇలాంటి కొంత వెసులుబాటు ఇచ్చి పరిరక్షణ కోసం కొట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వచ్చిన ఉపాధ్యాయుని మిత్రులందరూ ఈరోజు మంచిర్యాల జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో సుమారు 800 మంది అధ్యాపక మరియు యాజమాన్య బృందం అందరూ కలిసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ గారికి కలెక్టరేట్లో వారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇటీవల నల్గొండలో మన ప్రైవేటు ప్రధానోపాధ్యాయులు రూపారెడ్డి గారిని ఆ యొక్క పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు హత్య చేయడం అనేది చాలా దారుణమైన విషయము. ఈరోజు ఏం జరుగుతుంది సమాజంలో అంటే అతి చిన్న వయసులోనే విద్యార్థులు డ్రగ్స్ తీసుకొని ఆ డ్రగ్స్ మత్తులో ఏం చేస్తున్నామనే విషయాన్ని కూడా వారు తెలుసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి మన పిల్లలని మనమే ముందుగా ఏం చేస్తున్నారు వాళ్ళు అనే విషయాన్ని గమనించి వారు మంచి భవిష్యత్తులో ముందుకెళ్లే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని, అదేవిధంగా రానున్న రోజులలో ఇలాంటివి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి గారు వారే విద్యాశాఖ మంత్రి ఉన్నారు. సో ప్రాథమిక దశలోనే విద్యార్థులు ఎందుకు చెడిపోతున్నారు అనే విషయాన్ని మీరు గమనించి ప్రైవేటు ఉపాధ్యాయుల కోసము మరియు ప్రైవేటు యాజమాన్యాల కోసము రక్షణ కోసమై మీరు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి వీళ్ళందరి రక్షణ కూడా బాధ్యత మీదే ఉంది. ఎందుకంటే సుమారు రాష్ట్రంలో 60% కూడా ప్రైవేట్ విద్యను మేమే అందిస్తున్నాము కనుక మా యొక్క అందరి బాధ్యతను, మా యొక్క రక్షణను కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈ యొక్క సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాము. రూపారెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని, నిందితులు ఆల్రెడీ వారు మైనర్స్ అయినప్పటికీ కూడా వారికి కఠిన శిక్ష ఇచ్చి రానున్న రోజుల్లో వాళ్ళు మార్పు చేకూరే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.